ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనము. నా వలననే నీకు ఫలము కలుగును. ఫలం అంటే సాధారణంగా గుర్తుకు వచ్చేది భౌతికంగా మనం తినే ఫలాలు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం ఫలాలు 2 రకాలుగా ఉన్నవి. మొదటిది భౌతికమైన ఫలాలు అయితే రెండవది ఆత్మీయ ఫలాలు, అవే ఆత్మఫలములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఇలాగు రాయబడి ఉన్నది. ఆత్మఫలములేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అయితే దేవుడు చెప్తున్నది ఏమిటి అంటే మనం మొదట వెతకవలసిన వాటిని వెతకాలి. అంటే మొదట మనం ఆత్మీయ ఫలాలను పొందితే ఆయన ఈ భౌతిక ఫలాలను మన కొరకు సమకూర్చగలడు. భౌతిక ఫలం అంటే ఒక్క తినే ఫలమే కాదు. అది ఆర్థిక ఫలమైన, అభివృద్ధి అనే ఫలమైన, ఘనత అనే ఫలమైన, ఆఖరికి గర్భఫలమైనా సరే. ఏ ఫలమైనా దానిని తిననప్పుడు మాధుర్యంగా ఉంటుంది. అదే ఆత్మీయ ఫలాలను, ఆత్మఫలాలను భుజిస్తే, అంటే వాటిని మన జీవితంలోనికి అనుమతిస్తే మన జీవితం కూడా ఎంతో మాధుర్యంగా ఉంటుంది. కాబట్టి ఆత్మీయ ఫలాలను మన జీవితంలోనికి అనుమతిద్దాం. మాధుర్యమైన జీవితాన్ని పొందుదాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.